చెప్పినా కదా చిన్న బ్రేక్ అని మళ్ళీ వచ్చినా ఇక కానీ కథ మొదలు పెడదాం. సేటు నారు డబ్బులు సేటు నందుల సేటు గుంజి గుంజి పళ్ళ సేటు అన్నారు. ప్రేమకు ఎవరి బిడ్డలు తెచ్చుకొని పెంచి పెద్దగా చేస్తే వాళ్ళ తల్లు రాగానే అయ్యో బిడ్డ రమ్మని చేతులు తప్పంగానే పిల్లల కొలకున్న ఊరికి తల్లుల కాళ్ళలో పడతారే బిడ్డ కట్టబోతున్నవారే ఎవరిని చూసుకొని వద్దు ఓడగొట్టుకుంటే బిడ్డ ఇక్కడ పనికి పోయి పాటకు పోయి ఇంటికి రాగానే బిడ్డ గుణ ఉరికి వచ్చి అమ్మా గాని మమ్మల్ని పిలుచుతే తినకున్న తిన్నంత ఇరవాయే సగల సంతోషమైంది బిడ్డ. మాకు 66 రందులు ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా గాని బిడ్డ అవి ఎనకకే మరిపోయినాయి. బిడ్డ రమ్మని నిన్ను తీసుకొని సక్కరేసుకొని ముద్దాడుకుంటా ఇంటికి పోతుంటే నాకు సగల సంతోషమాయే నా బిడ్డ. తినకుండా తిన్నంత ఇరవా నా బిడ్డ తిన్నంత ఇరవా నా బిడ్డ. సక్కాడు ఒక మూలే నా బిడ్డ నా బిడ్డ మా ఎవ్వరొత్తరాని నా బిడ్డ చూస్తావా నా బిడ్డ అయ్యో మా ఎవ్వరొత్తరాని బిడ్డ మా తమను ఎదురు చూస్తావా మా దారి ఎదురు చూస్తావా నువ్వు ఏ తొమ్మ చూసినా గాని ఏ దారి చూసినా గాని బిడ్డ మీ తల్లి ఏనంగా రాదు బిడ్డ మేము కూడా ఏనంగా రావే అమ్మా పావిరాల పాపం అని ఆ తల్లులు ఏడ్చిర్రు మరొకటి బిడ్డ ఎంత ఏడ్చినా గాని నువ్వు వెళ్ళిపోక తప్పబోదు కానీ ఒక్క మాట బిడ్డ నువ్వు ఎందుకంటే నీ బలగాన కలవబోతున్నావు. ఇది వారిదాకా గొల్లల్లో పిల్లలైనా మేము నా బిడ్డ అని కళ్ళ చూసుకున్నాం. అమ్మా నువ్వు దొరకొండ పట్నం పోయినాక ఒకవేళ నీకు అపమన్న దుఃఖమన్న అయితే మంచి వాళ్ళకు మంచే జరుగుతుంది. కానీ ఒక్క మాట ఒకవేళ నీకు శుభమైనా ఒకవేళ కీడు జరిగినా మాకెట్లా నిలవాలనే ఓ తెలుగువారి తల్లులారా నాకు అటువంటి ఒక దొరకొండ పట్నం మేనక అపమైన శుభమైన నాకేమన్నా జరిగినట్టయితే మాకెట్లా తెలవాలి అంతే అంటవా? అమ్మా తెలుగువారు తల్లులారా అమ్మా రెండమ్మ తల్లులారా తెలుగువారి తల్లులారా తెలుగువారి తల్లులారా అయ్యో శ్రీనాథి పేర్చి పెద్ద చేసారు నన్ను ఆగో కింద తీస్తామన్నట్టు అని 7 చేతుల మీద ఇక నన్ను పెంచి పెద్ద చేసారు. కళ్యాణ బట్ట విడిసి ఓ దేవుడు తొలగొండకెళ్ళి నేను దొరకండ పట్టం పోతున్నా. ఇదివరలాగా కలిగాన పట్టం లోపల మీ చేతుల్లో ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా సుగతారంగా నేను ఒక దొరకండ పట్టం లోపల ఉంటే మేము సుఖంగా ఉంటేవా అవి మీకు వెనకలేవి మరి ఏ దోషం ఉండదవ్వా
మీరు మంచిగా ఉంటారు, కేరికి రాసంగా నవ్వుకుంటూ ఉంటారు. నేను తనకంట పడ్డమైనాక నాకేమైనా కష్టం వచ్చినట్టు అయితే, నాకేమన్నా బాధ వచ్చినట్టు అయితే బిడ్డ ఓ తల్లులారా మీకు ఎట్లా ఎరగ కావాలంటున్నారా? నాకు తొనకొండ పట్ట మీద లేని కష్టం వచ్చినట్టు అయితే, లేని బాధ వచ్చినట్టు అయితే, మీ కలిగాల పట్ట మీద అమ్మలాలా కాకులు వెళ్తాయమ్మా. కాకులు కవరాలి ఒక కవర చెప్తాయమ్మా. మా బిడ్డ పావిరాల పాపం కష్టం వచ్చింది, చూర వచ్చిందని మీరు కనబడి దొరకొండ పట్టణం రావాలి. పోతున్న తల్లి అయ్యో నీళ్ళ బాధ దీవించి దీవనంతా కట్టలేదు తాళంత బలగమమ్మా బలగము దక్షిణాది గడ్డ దొరకొండ పట్టం లోపల ఇక నేను ఎలా పోతున్నా, నా బలగానికి ఎలా పోతున్నా తల్లులారా. ఆగో నా బలగం లోపల నేను మంచిగా ఉంటే మీరు మంచిగా ఉంటారు. నాకేమన్నా బాధ వద్దు, నాకేమన్నా కష్టం వస్తే కలిగాల పట్టం లోపల కాకులు కవర చెప్తే అమ్మా అమ్మా తెలుగు తల్లులారా. ఇక నేను పోతున్నా దొరకొండ పట్నం. ఇది రాక ఒక్క మీ ఊరు లోపల ఎట్లా ఉన్నానో, మీ చేతుల్లో ఎట్లా పెట్టిందో ఎట్లా పెరిగిందో ఆ విధంగా ఒక సుఖతరంగా నేను ఒక దొరకొండ పట్నం లోపల ఉంటే మీకు కూడా ఏమి కాదు, నాకు కూడా సంతోషమే, మీకు కూడా సంతోషమే. నాకు ఒక దొరకొండ పట్టం లోపల కష్టం వచ్చినా, ఏమన్నా బాధ వచ్చినా, మీ కలిగాల పట్టం మీద కాకులు కవర చెప్తాయి. బిడ్డ పావిరాల పాపమ్మ, ఏడల్ల పిల్లవు ఎన్నిసార్లు గువ్వవు. బిడ్డ అన్యము తెలవది, పుణ్యము తెలవది, అసిగాయవు పసిగాయవు, ముక్కుల్లో పలుకులు ఆరలేదు. బిడ్డ నువ్వు చల్లగా ఉండాలి, నువ్వు సంతోషంతో ఉండాలి. కానీ మా భ్రమ ఎట్లనా, మేము చేతుల మీద పెంచిన పెద్ద చేసిన కాబట్టి నువ్వు ఇలా పోతాను ఒక్క మాట అంటే మా గుండెల విసిపోతున్నాయి. మేము ఏడ్చి చెప్పుదుమా, ఏడవక చెప్పవలనా ఓ బిడ్డ. మా గుండెల విసిపోతున్నాయి, కళ్ళల్లో నిన్ను కళ్ళల్లో తిరుగుతున్నాయి. ఒకరి ముఖము ఒకరు ఏడుగురం చూసుకుంటున్నాము అమ్మా. నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుంది ఓ బిడ్డ. నువ్వు తల్లి లేని పిల్లలు కాదే అమ్మో బిడ్డ. ఊళ్ళకు పోతే అయ్యో ఓ బిడ్డ, నువ్వు పోయేడు తవ్వల్ల పైలము నా బిడ్డ, వచ్చేడు దారిల్ల పైలము బిడ్డ. ముగ్గురున్న కాడ ముచ్చట్లు పెట్టబోకు, నలుగురున్న కాడ నవ్వబోకు బిడ్డ. అందరికన్ను ఒక్క తీరు ఉండదు, అందరూ ఒక్క తీరు ఉండరు బిడ్డ. నీకు ఏమన్నా అయితే అప్పుడు మేమేమైపోతామో రే అమ్మా. నువ్వు ఎర్రవలసరి పొల్లవు, నిన్ను చూసిన వాళ్ళు ఎవరు ఓర్వరు అమ్మా. అందుకనే మా బాబా ఓ బిడ్డ అమ్మా. బిడ్డ నువ్వు పోతానంటే మా గుండెలు అవిసిపోతున్నాయి. కాకులు లేని కళ్యాణ పట్టంలా కాకులు వచ్చి కావు కావుమని మాకు కవర్ చెప్తాయి. బిడ్డ నీకేమన్నా తేడా వచ్చినాడే ఆ కాకులు వస్తాయి. నువ్వు మంచిగా ఉన్న రోజులు మంచిగానే ఉంటావు బిడ్డగా మాట చాలు. ఒకవేళ నీకు కాకులు ఇట్లా వచ్చి కవర్ చెప్తే ఏ రాజ్యంలో ఏ దేశంలో ఉన్నా ఆ కాకుల తొగబట్టుకుని నీ దగ్గరికి వచ్చి నీ ముఖం చూసేస్తాం. గా భాగ్యమే మాకు చాలు, సంతోషం బిడ్డ. అందరూ ఏడుగురు తెలుగు తల్లులు రాయన్న, గొల్లల్లో సొత్తు గోకరి కాంతం అందం లేకుంటా, మా పేలక లేకుంటా, ముడిలేని జంజము ముద్దు మారెక్కెమ కొడుపు లేని గంట గెలలేని సరుకు, ఆరుదనం పెట్టెల చురుపది గుర్రాలు పచ్చంద్ర పాలికలు, రజా పట్టు ముడుతులు మొత్తం తయారు చేసి 6 గుర్రాలు హగ్గిరథం కట్టి రథం మీద కూడా ఉండి పాప మనం ఉసున పెట్టి కాటుమరతను ఉసున పెట్టి బిడ్డ
లాభంగా పోవాలి శాపంగా రావాలి ఈడుతో పోవాలి జోడుతో రావాలి బిడ్డ పెద్దల దివర పెరగను సద్య అయి ఉండరా అని ఆగో సక్కడి దివనార్తి పెట్టిరు ఎల్లి పొమ్మాని ఏడుగురు తెలుగు తల్లులు ముద్రాసు తల్లులు ఎప్పుడు చెప్పిర్రో అదే మాట సగలకున్న అన్నగటువంటి కాటవరాజు పోగల బతినయ్యా ఊసిళ్ళ తరములు ఊత కమ్మినట్టుగా ఆవుల మంద గొల్లొల్ల మంద ఆ మందని గడబట్టి ఒక ఆవుల మందని కొట్టుకొని ఏ విధంగా పోతున్నారు నంద మందారా పట్టుకొని తర్వాత ఊతగమ్మినట్టు మందరు పట్టుకొని ఆ యాదవరాజులు అక్కడికి వస్తున్నట అలనాడు గంగదేవి కళ్ళతో చూసి ఏమంట ఉన్నదా అమ్మవారు గంగదేవి అటువంటి ఒక రెండు సట్టేడు ఒక సముద్రాలు ఉన్నాయి సట్టేడు సముద్రాలు మరి చక్కగా ఒక గొల్లలో వస్తా ఉంటే కన్న తల్లి గంగదేవి కన్న చూసిందే అమ్మా ఆ తల్లి గంగదేవి ఈ గొల్లల మంద పట్టుకొని వస్తున్నారు ఈ మంద నేను పోనిస్తున్నా ఈ మంద ఎట్లా పోతుందో వీళ్ళెట్లా దాడుతారు అని అమ్మవారు గంగదేవి ఒక్క ఉష్క కింద వేసింది ఊట మీదికి లేపింది మంద ఆవుల మంద ఊసిళ్ళ తరుమల ఊత గమ్మినట్టు ఆవులు పోతుంటే దుమ్ము చేగుతుంది కానీ మంద కనబడతలేదు చెట్లు గుట్టలు ముందర బోయిలు పోతారా వాళ్ళు గొల్లల చేతుల గొడ్డలు ఉన్నదంటే చెట్లు గాని వృక్షాలు గాని కొమ్మలు గాని నరుకుడే నరుకుడు ఇరుకాటు పెట్టుడు కొమ్మలు వచ్చుడు అది గొడ్డల చేతులు ఉందంటే ఎట్లుంటది పిల్లి సంకర పెట్టుకుంటే గీర్తనే తీటగోలిగా తీసుకొని మీరు వేసుకుంటే ఎట్లుంటది సిద్ధ పెడుతూనే ఉంటది గోకుతూనే ఉండాలి దద్దులు వస్తుంది బొంత పొరుగు మీద వాడితే ఎట్లుంటది అది కూడా మంటది తేరు కొడితే మంట ఎట్లా మంటది పావు పడితే ఇసం ఎట్లా ఎక్కుతుంది గొల్లల చేతుల గొడ్డలు ఉంటే ఆ గొల్లల కన్ను ఇసమ కన్ను రా ఏ చెట్టు దక్కది షోను మందులు పోతుంటే గంగదేవి కళ్ళతో చూసింది అబ్బ గొల్లోడు చూసినవా ఆనాడు నాకు మాట ఇచ్చి ఈనాడు చెదిరిపోతున్నాడే ఏడగపోతాడు పోనీయా అని ఉసుక తెప్పలేవో కిందికి వేసింది గంగని మీదికి లేపింది ఆ మంద గడబట్టి పోయేట తువ్వ లోపల సముద్రం చేసి సముద్రం మీద గడబట్టి ఒక నీళ్లు ఎక్కువ పోతున్నాయట ఆ గంగదేవి గడబట్టి కోపాన పోతున్నది ఆ ఒడ్డు ఈ ఒడ్డు పూసి పారుతుంది బతినే కన్న చూసి తమ్ముడా కాటవరాజా గంగదేవి కోపానికి వచ్చింది అందుకనే ఆ ఒడ్డు ఈ ఒడ్డు పూసి పారుతుంది ఏమన్నా ఎన్నడూ లేని పూసి పారుడు అంటే వాన కొట్టలేదు మొగులు వేయలేదు గంగదేవి మారుతుంది ఏమన్నా మాట గిట్ల ఇచ్చినా గుర్తు చేసుకోవాలి అలా కాటవరాజు కన్నతోనే చూసిండు నా తండ్రి పెద్దిరాజు గారి కాలం మచ్చుకు బాణం పడ్డప్పుడు
నేను గడవడ గంగదేవిని నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. ఆ గంగదేవిని పెళ్లి చేసుకుంటా నేను చెప్పిన మాట నిజం. అన్నయ్య నేను పెళ్లి చేసుకుంటాను ఒక్క మాట అన్న మాట తప్పలేదన్నాడు రాజకాటమయ్యో. అయ్యో గంగదేవి ఎక్కడ ఉన్నదమ్మా గంగదేవి నువ్వు గడ్డ పైనకు రావమ్మా. గడ్డ పైనకి వచ్చినట్టు ఉంటే ఈ గంగ ఒడ్డుకే నీ కాటవరాజుకు నీకు కళ్యాణం ఎత్తా అని ఓగాల పత్ని ఎప్పుడు వలికిందో గంగదేవి 12 ఏళ్ళ ఏమైనా శ్రీకాంత్ అవతారం వేసుకొని ఎట్లా వస్తున్నది కాటవరాజు వద్దకు. కాడదొక్కి కళ్యాణం ఆడతానని ఇక తల్లి గంగమ్మ నిజ రూపం విడిచిపెట్టింది. మారు ఒక 12 ఏళ్ళ యమున శ్రీకాంత్ వేషం వేసుకొని ఎట్లా బయలు వస్తుందయ్యా ఓ రామ రామ. ఆడుకుంటా పాడుకుంటా గంటల గంగమ్మ సోజాలో సోజాలో నాగమని అడవిలో గట్టిగా బాగా సోజాలో సోజాలో నాగమని అడవిలో ఆయుష్లు కలిగిన కాక. ఎవరమ్మా మీరు? నా పేరు ఒక గంగదేవి అంటారయ్యా. అబ్బో గంగాదేవి అబ్బా ఎంత చక్కగా ఉన్నావమ్మా చెక్కేసిన బొమ్మోలే. నువ్వు నిన్ను చూస్తుంటే నా సావిరంగా ఏమో అనిపిస్తున్నది. ఏమనిపిస్తుందయ్యా? అయ్యో ఏమనిపిస్తలేదు కానీ చెల్లె తీరే ఉన్నది. చెల్లె తీరే ఉన్నది. చెల్లెనా? చెల్లెనే మన చెల్లె తీరలేదా? ఏ కాదు. అయితే గాని ఒక్క మాట, మరి గంగ ఇవ్వరాకనేమో గంగ పొంగలేదు. మేము గంగ ఒడ్డుకు వచ్చుడు గంగని మరి ఒక తెప్పను మీదిగేసినాం, నీళ్ళని మీదిగేసినాం, ఉసుకని కిందిగేసినాం. ఆ ఒడ్డు ఈ ఒడ్డు పూసి పారుతుంది, మా ఆవులు మంద పోవద్దనా? నీకెందుకు కోపం వచ్చింది? అంతేనా? నీకు ఏడగాలింది? ఓహో కాటమరాజా, నన్ను కాదనకపోతే నాకు కాలదా? అలనాడు అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటా నాతో మాట ఇచ్చినావు. మీ తండ్రి చచ్చిపోయినప్పుడు నాకు మాట ఇచ్చి మారి ఒకనాడు కాకుండా ఒకనాడు పెళ్లి ఆడతానని ఇదివరకు దాకా కళ్యాణపట్నం లోపల ఉన్నావు. ఇక రేపు పెళ్లి ఆడతావు, ఎల్లుడి పెళ్లి ఆడతావు, నేను ఆశపడి నీ మీద ఉన్నా. నన్ను కాదనుకుంటా నన్ను కళ్ళతో చూడకుండా నీ ఆవుల గోదల కొట్టుకొని నీ శల్యం తోలుకొని నీ అన్నదమ్మ తోలుకొని పోతున్నావు. నాకు కోపం రాదా అయ్యా? అందుకోసమే ఉష్క కింది చేసి ఊట మీద చేసి నువ్వు నీకుంటే అడ్డం పెట్టా గంగ. ఓ దేవి గంగదేవి, నువ్వు శివునికి భార్యవు, శివుని కొప్పులోనే ఉన్నదానివి. గంగమ్మ నువ్వు శివునికి భార్య, మాకు అమ్మమ్మ లాంటి దానివి, లేకపోతే నానమ్మ లాంటి దానివి. అటువంటిది నాతో కళ్యాణం అంటున్నావు. గంగదేవి మరి ఈ కారణం ఏందో మాకు తెలవలేదు అనుకోని నీకు ఇచ్చిన మాట నేను ఎన్నడూ తప్పవను. గొల్లది వేసిన అడుగు వెనుకకు తీసేది లేదు.
ముందడిగా గాని వెనకడుగు లేదు. మేము అన్న మాట వెనకకు తీసుకుండేది లేదు. ఆడి తప్పని కులము, పలికి బొంకని కులము, అబద్ధమాడని జాతి మాది. కాబట్టి నేను ఆనాడు మా తండ్రి ప్రాణం పోయేటప్పుడు నేను మాట ఇచ్చిన, నేను ఇచ్చిన మాట ప్రకారం నేను కళ్యాణపట్నం వదిలిపెట్టి దునకొండపట్నం పోయేటప్పుడు నేను ఆ చేతిలో ఉన్న కత్తికి నీకు కళ్యాణం చేస్తానన్నా. ఇదే కాబట్టి ఒక సముద్రం ఒడ్డుకు, ఈ గంగ ఒడ్డుకు మరి ఎడవడ్డు ఒక చిన్నగా పరసలు ఒట్టిర్రు, పందిరి చేసిర్రు. గంగ ఒడ్డుకు 4 గుంజలు పందిరేసి మరి ఎడవడు బతిరే బ్రాహ్మణుడు అయిండు. ఆ కాటవరాజు చేతిలో ఉన్న కత్తి తీసి పోల్లో పెట్టిండు. గంగదేవిని కూసులో పెట్టి శివ 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 కళ్యాణం అని కళ్యాణం చేసిండు. కళ్యాణము అంటే అటువంటి ఒక నీతోనే ఉండి సంసారం చేసడానికి కాదు. కళ్యాణం అన్న పేరు రావాలి. పేరు ఎట్లా రావాలి? ఏ లగ్గములైనా ఏ శుభకార్యములైనా ఏమని పాడతారు? కళ్యాణం ఓ దేవి కళ్యాణము, కళ్యాణం ఓ దేవి కళ్యాణము, శంకర పార్వతి కళ్యాణము, శంకర పార్వతి కళ్యాణం అంటారు. కానీ శంకరుడు గంగాదేవి కళ్యాణం అనేది లేదు, ఎవరు కూడా అనలేదు. ఏడు అనలేదు కదా. ఇప్పటి నుంచి అనాలి. ఎట్లా అనాలి? కళ్యాణం ఓ దేవి కళ్యాణము, కళ్యాణము, కళ్యాణం ఓ దేవి కళ్యాణము, గంగ కల్వరాజ కళ్యాణము, అయ్యో తల్లి బుల్లి బుర్ర కళ్యాణము, తగుళ్ళ వీరయ్య కళ్యాణము. ఏడ లగ్గమైన ఏడ పందిరేసిన ఎక్కడ పాట పడినా అల్లనేరుడు పాట పడినా ఏ శుభకార్యం కాడ ఏ పాట పడినా శంకరా పార్వతి కళ్యాణం, గంగా కాటవరాజు కళ్యాణం, పేరు కోసమే కళ్యాణం ఆడినన్నది ఇక తల్లి గంగమ్మ. గంగదేవి పేరు కోసమే నేను అటువంటి ఒక కళ్యాణం ఆడిన. ఇప్పటి నుంచి యాదవరాజులాల మీకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి బాధ వచ్చినా మీరు అటువంటి ఒక నాకు ఏడాదికి ఒక్కసారి గంగకు తెప్పనియాలే, గంగకు తెప్పనీసి గంగకు ఒక పిల్లనియాలే, గంగ పిల్లనియాలే, గంగకు తెప్పగట్టి ఏడాదికి ఒక్కసారి నన్ను వరుసుకుంటే మీకు అటువంటి ఒక తలిసిన కాడ మొలకై మొలుతా మీకు మందసోడమ్మ తోడు ఎట్లయి ఉన్నదో ఇప్పటి నుంచి నేను గట్లనే సాయం ఎత్తనన్నది గంగదేవి గడవంటి ఒక దీవించి దీవనార్తి పెట్టి సెలవు తీసుకొని మళ్ళీ ఎప్పటో ఉష్ణ తెప్పల మీదికి చేసింది, సముద్రం కిందికి చేసి గంగదేవి వెళ్ళిపోయి కాటవరాజు పాపమ్మ మరి అడవంటి ఒక ఉగాల బతినయ్య కూడా ముగ్గురు వేసి ఎట్లా పోతున్నారు అయ్యో అంటే 50 ఆవిడ మంద పట్టుకొని నేను 150 గోదల మంద పట్టుకొని వెళ్ళిపోతున్నాడు స్వచ్ఛమైన యావరాజులు అటువంటి గౌరవంద కొట్టుకొని తనంత బలగం తీసుకొని భాగ్యం తీసుకొని రాజులల్లా ఎల్లి రామ రామ స్వచ్ఛమైన యాదవాలు యాదవాలు తప్పని బొల్లారు
కరరాజు పాపమ్మ వచ్చిరమ్మ ఉనకన్న పురిపట్టుతో పట్టుకొని వచ్చిరి పల్లెల్లో పాటు పదవారి మంది వీధికి ఆరు రెండుకున్నై వరావరా పోయిలారా ఇక్కడ ఉండవల్లరు ఆనాడు పెద్ద రాజమంద ఏడ ఉన్నదో అదే తావ మీదికి ఆవులు గోవులు భాగ్యం ప్రకారం మొత్తం అందులో వచ్చినాయి ఆ రణవేడి సప్పుడు ఆవుల సప్పుడు లేగల సప్పుడు ఈ గొల్లవారి అటువంటి బొబ్బ సీటీలు ఈ సైన్యాన్ని మోత దొరకన్న పడ్డ ఊరంతా ఇరవతున్నది ఇలా కథ ఈడిదాకా చెప్పుకుంటూ వచ్చారు కదా రేపు ఇంకా జరంతా కథ ఉన్నది అన్ని ఇంకా అస్సలు కథ నడుస్తుంది మర్చిపోకుండా చూడురి మరిగా